సహోదరి సహోదరులారా, లోకరక్షకుడైన క్రీస్తు నామములో మీ అందరికీ శుభాభివందనములు తెలియజేస్తున్నాను. లేఖన సందర్భంలోకి వెళ్తే, దేవుని కుమారుని నామమందు విశ్వాసముంచి మీరు నిత్యజీవం గల వారిని తెలుసుకున్నట్లు నేను ఈ సంగతులు మీకు రాస్తున్నాను. సువార్త ఎందుకు రాస్తున్నాడంటే, యేసు దేవుడి కుమారుడని మీరు నమ్ముచున్నట్లు నమ్మి ఆయన నామందు జీవము పొందినట్లు రాశాడు. ప్రియులారా, ఎందుకు రాస్తున్నాడో మరొకసారి చెప్తున్నాడు. వారి విశ్వాసం ఇంకా బలపడి వారు నిత్య జీవం పొందని గ్రహించడానికి, దేవుని చిత్త ప్రకారం మనం ఏమడిగినా ఆయన ఆలకించడని నమ్మవచ్చు. ఆయన మన కోరిక ఆలకిస్తే మనం అడిగిన దాన్ని ఆయన అనుగ్రహిస్తాడు. మనం ఏమడిగినను ఆయన మన మనవి ఆలకిస్తాడని మనం ఎరిగిన ఎడల మనం ఆయనను వేడుకొని మనకు కలిగినదని ఎరుగుదుము అని యోహాను చెబుతున్నాడు. మనం అడిగిన దానిని దేవుడు తక్షణమే ఇవ్వకపోయినా మనము దాన్ని పొందినట్లు అనుకోవచ్చు. ఉదాహరణ